నాకు తెలుగులో నచ్చని పదాలు రెండే రెండు. ఒకటి బామ, రెండోది ఆ గెటప్ లో వచ్చే చంద్ర. ఈసారి ఆ బామ క్యారెక్టర్స్ ఎవరిని టార్చర్ చేస్తో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఏం చేస్తున్నావు? ముగ్గేస్తున్నా. అది ముగ్గులాగా లేదు, కబడ్డీ గ్రౌండ్ గీతలా ఉంది. అమ్మాయి ముగ్గేయడం వచ్చా? రాదు. ఈ రోజుల్లో అమ్మాయికి ముగ్గేయడం రాదు, కుర్రాలని ముగ్గులో దింపడం ఒకటే వస్తుంది. ఆడదన్న తర్వాత సిగ్గుపడాలి, సూర్యుడు రాకముందే గుమ్మ ముందు ముగ్గు పడాలి. ఈ రెండు లేకపోతే అసలు నా దృష్టిలో ఆడదే కాదు. నువ్వేం ఆడదా అని నాకు అర్థం కాదు. ముందు ఎదవన్నారా ఎదవా? కళ్ళు ఏమన్నా జేబులో పెట్టుకొని వస్తున్నావురా? ఏమైంది బాయమ్మా? ముగ్గు కనపట్లేదారా? తొక్కుంటే వెళ్తున్నావే. ముగ్గు అంటే చాటంత వెయ్యాలి, పేటంతా ముగ్గేసి నడవద్దంటే ఎలా? నేను ముగ్గు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తా. ఏం చేస్తావు? రేయ్, నువ్వు మొలతాడు కట్టిన మగాడివైతే నా ముగ్గు ముందు నుంచి వెళ్ళు. దాని తర్వాత నీకు అక్కడే పాతి పెట్టి నీ సమాధి ముందు ముగ్గు అయిపోతే నా పేరు రాయమే కాదురా. వెళ్ళరా, అరే వెళ్ళరా. ఏం వెళ్తావు? నువ్వు అలా గోసి కట్టి రంకెలేస్తే ఏం వెళ్తావు అంటున్నా. అనవసరంగా వచ్చా ఇటు. బాయమ్మతో పెట్టుకుంటే చెరుకు మిషన్లో చేయి పెట్టినట్టేరా, చెరుకు మిషన్లో చేయి పెట్టినట్టేరా. అమ్మాయి, బియ్యంలో నూకులు ఉన్నాయి, కొద్దిగా ఇసిరి పెట్టు. నేను లోపల కూరగాయలు కోసుకొని వస్తా. ఇసరు పెట్టాలా? జరిగి పెట్టు, ఇసిరి పెట్టు అంటే ఇసిరి. ఇసురమంటే దాంతో ఇసురుతున్నాయంట. ఇస్తరాకు ముఖం నానా. నువ్వే కదా ఇసరమన్నావు. ఇసురమంది నేను ఇలా ఇలా ఇసురమన్నా, ఇలా ఇలా కాదు. పనోడు పందిరేస్తే పిచ్చుకలొచ్చి పడదొబ్బాయంట. అలా ఉంది నువ్వు చేసే పని. ఏం ఆడవాళ్ళు ఈ రోజులో ఆడవాళ్ళకి ఆ రోజులో ఆడవాళ్ళకి గోల్కొండకి మణికొండకి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది మీ మొఖాల మండ. ఏం చేత కాదు మీకు మీ ముఖాల మండ. బాయమింటికి వద్దన్నా. నాకు అందరు ఓట్లు కావాలరా. పదా బాయమ్మా. ఎవరు? నమస్తే బాయమ్మా. నమస్తే. వచ్చే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నీ ఓటు నాకే వేయాలి. నీకు టికెట్ ఇచ్చిన ఎదవ ఎవడ్రా? వెనకత్ర కార్యకర్తలు ఉన్నారు, రాగి అనకు బాయమ్మా. ఒరే ఎదవా, రానతారా అడ్డగాడిదా, కొనికి పోలోడా, చెత్త కుట్టోడా, నన్ను రానదంటావరా ఎదవా? మీ అమ్మకు నేను పురుడు పోస్తేరా నువ్వు పుట్టావరా అడ్డగాడిదా, నన్ను రానదంటావరా నువ్వు? నన్ను రానదంటావరా ఎదవా? అరే పనికి మాలోడా, నువ్వు ఎంత పెద్దోడా అయినా నా ముందు పనికి మాలోడరా ఎదవా ఎదవా ఎదవా. అది సరే బాయమ్మా, నీ ఓటు మాత్రం నాకే వేయాలి బాయమ్మా. అప్పుడు నాకు 3 ఉంటే వేస్తాలే. పోరా ఎదవా, పోరా ఎదవా. బాయమ్మ ఇంకా మారలేదురా. ఎప్పటికీ మారదు. అదే ఆప్యాయత. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఎలకు తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తిరుగు తెలుగు రాదు. కాదు. ఎలకెవరన్నా? అన్నే అమ్మాయి ఇట్రా, కొద్దిగా మిరపకాయలు దంచి పెట్టు. నేను లోపల వెళ్ళి పప్పు నానబెట్టేసి వస్తా. మిరపకాయలు దంచాలా? ఏం దంచుతున్నావే దాల్చిన చెక్క ముఖం దానా? ఇలా దంచితే నెలైన 4 మిరపకాయలు కూడా మెలగవే. ఇటువో. చూసావా, మనం దంచితే మనకు తెలియకుండానే ఆర్ఆర్ రావాలి. ఏం ఆడపిల్లలే మీరు? ముసల్దానా, గ్రైండర్ అండ్ మిక్సీ ఉన్న కాలంలో ఈ దంచడం ఏంటబ్బా? కాలం మారింది, నువ్వు కూడా మారు. అవునా? కాలం మారింది కదా. అమ్మాయి ఎందుకన్నా కొట్టినప్పుడు మమ్మీ అను. మమ్మీ అనవే, మమ్మీ అనవే. అమ్మ కూడా నాకు ఇలాంటి తిట్లు. ఆవకాయ మారదు, అమ్మ మారదు. కొన్ని అలాగే ఉంటేనే బాగుంటాయి. మమ్మీలు, డిమ్మీలు, జిమ్మీలు ఏంటో ఈ పేర్లు. మా కాలంలో కుక్కలకు పెట్టుకునే వాళ్ళం. ఇదేం పోయే కాలమో మనుషులకు పెట్టుకొని పిలిపించుకుంటున్నారు. మీ కాలం మీద కారం కొట్ట. అమ్మ కూడా ఇట్లాంటి తిట్లేదు. తిట్లేదు కాబట్టి ఇలా ఉండి తెచ్చావు. తిట్టుంటే ఇలా ఉండేదాన్ని కాకరకాయ ముఖం దానా. పోవే
ముసల్దానా. పో అక్కడ కూర్చో, నేను ఎందుకు పోవే. పోతా? నాకంటే ముందు నువ్వే పోతావే. పోవే, చచ్చిపోతావే నువ్వు నువ్వు. చచ్చిపో, పోవే. నేను వెళ్ళిపోతానే. నువ్వు పో. పిశాచి. చచ్చిపో అంట చచ్చి ఒక పని చేత కాదు ఎలక ముఖం దానికి. నమస్కారం బామ్మ, ముసలి వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు. నీ పేరేంటో చెప్పు, రాసుకుంటాను. ఎవడ్రా ముసల్ది? ఎవడ్రా ముసల్ది? ఎవడ్రా ముసల్ది? అరే, నా ముఖం మీద ముడతలు ఉన్నాయేమో కానీ నా నరాల్లో నిప్పు మాత్రం ఇంకా అలాగే ఉందిరా. చూస్తావా? చూడా. నాలో వృద్ధాప్యం కనబడిందా? లేదు బామ్మ, లేదు. కనబడిందా? నాకే పింఛన్ ఇస్తావరా? పిట్ట కొడుకు ముఖమోడా? రేయ్, ఆ బాబుతో నాకు పెళ్లి చేసి చూడు. సంవత్సరం తిరగకుండానే ఆ బాబు చేతిలో ఇంకో బాబుని పెట్టకపోతే నా పేరు పాయమే కాదురా. ఆశ దోశ అప్పడం వాడ. దానికి రప్పించాం. ఎవరంలో ఉన్న వృద్ధురాలు రాది, దానికి రప్పించాం. అలాగే బామ్మ. ఏయ్, పళ్ళు రాలిపోతాయి, అటెళ్ళు. చంపేస్తా, పళ్ళు రాలిపోతాయి, చచ్చిపోతావు. ఎరా పొట్టి పుడంకాయ, ఎరా పొట్టి పుడంకాయ. ఎక్కడికి వెళ్తున్నావు? నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను బామ్మ. వెళ్తే వెళ్ళావు కానీ నా తలకు రంగేసి వెళ్ళరా, నా తలకు రంగేసి వెళ్ళరా. మైండ్ తప్పిందా భయమా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వయసు పెరిగే కొద్ది చేదస్తు పెరుగుతుంది. ఎవరిని అడగాలి అర్థం కాదా నీకు? ఎలక్షన్ అయ్యేదాకా కోపం వద్దన్న. లేకపోతే ఏంట్రా? అది నన్ను తలకి రంగు ఏమంటుందా? నిన్న మున్సిపల్ గోడకి సున్నం వేసావుగా మరి. అది పేపర్ లో ఫోటో వేయించుకోవడానికి వేసా. ఇప్పుడు నా కోసం వెయ్యి. నా ఓటు కావాలా వద్దా నీకు? అసలు నా స్థానం గురించి, నా స్థాయి గురించి తెలుసా నీకు? ఏంటని బోడి స్థాయి? నా స్థాయి ఏంటని స్థాయి? నా స్థాయి ఏంటో చూపిస్తానరా ఎదవా నీకు? నన్ను ఎన్ని మాటలు అంటావురా? ఎదవన్నారా ఎదవా నువ్వు? నామినేషన్ అయ్యి కూడా రూమ్ లో వేసేసింది. క్రేజీ బామ్మ. అరే ఎదవా, నీకు పురుడు పోసింది నేను, నీకు ఊపిరి పోసింది నేను. నువ్వు పుట్టగానే నీ పిట్టను పట్టుకొని ఆడుకుంది నేను. నీ పిట్ల మీద మన్ను పడా, ముందు తలుపు తీయవే, దాని టైం అయిపోతుంది. నేను అయ్యాను, నేను నీ మీద హట్ అయ్యాను రా. భయమ లక్షలు లక్షలు ఖర్చు పెట్టాను ఎలక్షన్ కోసం. నామినేషన్ టైం అయిపోతుంది, తలుపు తీయవే. నేను తీయా, నేను నీ మీద అలిగా కచ్చి నీతో కొచ్చి నేను ఉండా, నేను పోతున్నా. తలుపు తీయండి రా. తాళం ఎక్కడో పడేసిందన్నా, ఎక్కడో కనబడతలేదన్నా. ఏయ్, తలుపు పగలు కొట్టండి రా. అరే, నామినేషన్ టైం అయిపోతుంది, పదండి రా. నామినేషన్ టైం అయిపోయిందన్న. ఒసే ముసల్దానా, నన్నే కొడతావా? అసలు ఏంటి ప్రాబ్లం అబ్బా? ఏంటి నీ ప్రాబ్లం బామ్మ? ఏంటి problem? నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా. మీ పనికి అయినా సరిగ్గా నేను నీతో మాట్లాడినబ్బా. నేను నీతో మాట్లాడు డైరెక్ట్ జడ్జెస్ తో కనుక్కుంటా, జడ్జెస్ తోనే మాట్లాడతా. అసలు ఇలాంటి బామాస్ ని జబర్దస్త్ సెట్ లో బ్యాన్ చేయాలబ్బా. రోజా గారు ఏంటి, రోజా గారు బ్యాన్ చేయండి రోజా గారి బామని. సాడిస్ట్ బామ్మ. వా, చంప పగలగొట్టింది. ఓటు కోసం వెళ్తే ఎన్ని తిట్లు తిట్టింది దేవుడా. ఏంటి సత్యవండు, ఆవిడ తిట్ల కన్నా నీ రియాక్షన్లు బాగున్నాయి అసలు. కానీ రష్మి, నీకు ఇలాంటి అత్త వస్తే ఏంటి ఒకసారి రోజా ఆలోచించు. గారు, అందుకే ఇప్పుడు డిసైడ్ అయిపోయి అసలు పెళ్లి చేసుకోను. బాగుంది చంద్ర. నాగ్ బాబు సార్, బామ్మ ఇస్ బ్యాక్. ఆ బాంబు వేరు, ఈ బాంబు వేరు. అది లిటిగెంట్ బామ్మ, ఇది గయ్యాళిది. ఇది బాగుంది చంద్ర, ఎంటర్టైన్ చేసాం. గుడ్ ఎంటర్టైన్మెంట్.